ఏపీలో జరుగుతున్న పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీకి కీలకంగా మారాయి. ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం అధికార పార్టీకి సడలిపోతోంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ సర్కార్ తన అధికార జులుం చూపిస్తోంది. పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు పరాభవం ఎదురైతే జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. ఆ ఓటమి ప్రభావం సాధారణ ఎన్నికలపై ఉంటుందనే భావనతో ప్రలోభాలకు తెరలేపింది. ఈ ఎన్నికల్లో ఓడిపోతే తాము నష్టపోతామనే భయంతో ప్రలోభాల పర్వానికి తెరతీసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల్లో వైసీపీ ఏదో రకంగా గెలవటానికి సచివాలయం సిబ్బంది, వాలంటీర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తోంది అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానమైన ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఎన్నికల్లో వైసీపీ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. తిరుపతిలో భారీగా బోగస్ ఓట్లు నమోదు చేయించాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాలేజీ మెట్లెక్కని వారు కూడా ఏకంగా గ్రాడ్యుయేట్లు అయిపోతున్నారు. టీడీపీ, వామపక్షాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఓటర్ల జాబితాల పరిశీలనతో పాలకపక్షం నిర్వాకాలు బయటపడుతున్నాయి. తిరుపతి నెహ్రూ నగర్లోని వైసీపీ కార్యాలయ చిరునామాతో 30 మంది ఫేక్ గ్రాడ్యుయేట్ ఓటర్లు నమోదయ్యారు. రాఘవేందర్ నగర్లోని ఓ ఇంట్లో 20 ఓట్లు నమోదయ్యాయి. యశోదానగర్లో 10 మంది, కొత్తపల్లి బూత్ నెంబర్ 228లో కూడా చదువుకోని ఆటో డ్రైవర్లు 61 మంది ఓటర్లుగా నమోదయ్యారు. అనంతవీధి బూత్ నెంబర్ 229లో 50 దొంగ ఓట్లు, చింతల చేనులో నిరక్షరాస్యులు 22 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లయ్యారు. వైసీపీ అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేస్తామని టీడీపీ, వామపక్షాల నేతలు చెబుతున్నారు. ఎన్నికల్లో బోగస్ ఓట్లను చేర్చటమే కాకుండా ఓటర్లుగా ఉన్నవారిని అధికార వైసీపీ ప్రలోభాలకు గురిచేస్తోంది. తిరుపతిలోని 4 పోలింగ్ కేంద్రాల్లో 2000 వరకు ఓటర్లుంటే ఇందులో సగానికి పైగా ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న వారున్నారు. వైసీపీకే ఓటు వేయాలంటూ ఆయా విద్యాసంస్థల్లో సమావేశాలు నిర్వహించటం, ఎంతమంది ఉన్నారో గుర్తించి యాజమాన్యాల ప్రతినిధులతో నగదు అందజేస్తున్నట్లు సమాచారం. గూడూరులో 462 ఓట్లు ఉంటే 40% ప్రైవేటు విద్యాసంస్థల ఓటర్లున్నట్లు గుర్తించిన వైసీపీ మద్దతుదారు 2 దఫాలుగా సమావేశం నిర్వహించారు. అదే నియోజకవర్గం అభ్యర్థి కావడంతో సదరు సామాజిక వర్గానికి చెందిన నేతల్ని రంగంలోకి దింపారు. వారి ద్వారా పాఠశాలల్ని గుర్తించి డబ్బు విచ్చలవిడిగా అందజేస్తున్నారు. నాయుడుపేటలో 377 ఓట్లు ఉండగా ఇక్కడ ప్రైవేటు విద్యాసంస్థల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. సదరు అభ్యర్థి ప్రతినిధులు రాత్రి సమయాల్లో ప్రైవేటు సంస్థల ఓటర్లకు డబ్బులు పంచినట్లు సమాచారం. కడప, అనంతపురం, కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన ఎన్నికల ఓటర్ల జాబితాలో కూడా అధికార వైసీపీ నేతలు భారీగా బోగస్ ఓట్లను చేర్పించారు. మరో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతున్న ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడులో వైసీపీ నేత నడుపుతున్న డిగ్రీ కాలేజీలో 27 బోగస్ ఓట్లు నమోదయ్యాయని చెబుతున్నారు. ఉమ్మడి ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 27,000 మందికి పైగా ఓటర్లున్నారు. ఇందులో ప్రైవేట్ విద్యాసంస్థల ఓట్లు 10,000 వరకు ఉన్నట్లు అంచనా. ప్రధానంగా ప్రైవేట్, అన్ఎయిడెడ్, ఎయిడెడ్ పాఠశాలలతో పాటు ఐటీఐ, ఫార్మా, ఇంటర్, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేటు వైద్య కళాశాలల్లో పనిచేయని వారిని సైతం ఓటర్లుగా చేర్పించినట్లు ఆరోపణలున్నాయి. మండలి ఎన్నికల్ని అధికార వైసీపీ మద్దతుదారులు ఓట్లకు నోట్లు కుమరిస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాల పట్టున్న స్థానంలో ప్రైవేటు విద్యాసంస్థల్లో తమకు అనుకూలంగా వారిని లోబర్చుకుంటున్నారు. ప్రధానంగా ప్రైవేట్ విద్యాసంస్థల్లోని ఓటర్లపై దృష్టి పెట్టి వారం 10 రోజుల్లోగా సభలు, సమావేశాలు, ఆత్మీయ పలకరింపులు నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఎంతమంది ఓటర్లున్నారో గుర్తించి ఆయా ప్రాంతాల్లోని విద్యాసంస్థల అధినేతలకు నగదు పంపిణీ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో అధికార వైసీపీ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోందని ఆరోపించారు. ఎన్నికల్లో అక్రమాలకు అలవాటు పడిన వైసీపీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా అక్రమాలకు తెరతీసిందని విమర్శించారు. వైసీపీ ఆగడాల్ని అడ్డుకోవాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
పట్టభద్రులు కాని వారిని ఓటర్లుగా చేర్చటం, ఇతర ప్రాంతాల వారికి ఈ ప్రాంతాల్లో ఓటు రాయించటం నీచమైన చర్య అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బోగస్ ఓటర్లపై, వారిని చేర్పించిన వారిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. బోగస్ ఓట్లపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం వరకు ఫిర్యాదులు చేయాలని టీడీపీ నేతలకు సూచించారు.